బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వరుసగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నారు. యూసీసీ అంటే అందరికీ తెలిసినటువంటిదే. మత ఆధారంగా విడాకులు కానీ హక్కులు కానీ ఉండవు. పెళ్లి విషయంలో మత ఆధారంగా చేసుకోవచ్చు. విడాకుల విషయంలో మాత్రం ముస్లిం మహిళలకైతే ఆ ఏదైతే నికానామా డబ్బుల వరకే ఇచ్చి వదిలేయడం కుదరదు అన్నటువంటిది యూసీసీ కాన్సెప్ట్. అది ఎక్కువగా ముస్లిం మహిళలకు ఉపయోగం, హిందూ మహిళలకి వీళ్ళకి ఎవరికి పెద్ద ఉపయోగం లేదు, క్రిస్టియన్ మహిళలకు కానీ. కానీ దాన్ని అక్కడ ఉన్నటువంటి ముస్లిం మగవాళ్ళు ముస్లిం మహిళల్ని రెచ్చగొట్టి దానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేయించినటువంటి త్రిబుల్ తలాక్ అని యూసీసీకి వ్యతిరేకంగా. ఇప్పుడు యూసీసీ చట్టాన్ని తేవడానికి మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫడ్నవీస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంటే దాన్ని అడ్డుకోవడానికి ఎంఐఎం ఉద్యమాలు చేస్తానంటోంది. దానికి కారణం ఏం చెప్తుందంటే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొచ్చేటప్పుడు ఆ కమిటీలో ఒక్క ముస్లింను కూడా తీసుకోలేదు. ముస్లింలకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నప్పుడు ముస్లింలు ఆ కమిటీలో వేయకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.